తెలుగులో హైకు ప్రవేశం. 1931లో శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారు హైకు గూర్చి మొట్టమొదటిగా ప్రస్తావించగా, 1990లో గాలి నాసరరెడ్డి తెలుగులో హైకు రచన ప్రారంభించారు. 1991 నుండి తన సొగసైన పదచిత్రాలతో, భావచిత్రాలతో హైకు రచనను అనేక మందికి పత్రికాముఖంగా పరిచయం చేస్తూ 1997లో కప్పల నిశ్శబ్దం అనే హైకు సంపుటిని ఇస్మాయిల్ గారు తీసుకువచ్చారు. ఆ తర్వాత నుంచి వస్తున్న అనేకమైన హైకు సంపుటులకు పీఠికలు రాస్తూ, పీఠికల రూపంలో పరోక్షంగా హైకుకు సంబంధించి విమర్శనాత్మక వ్యాస విషయాలను తెలిపారు ఇస్మాయిల్. ఒక విధంగా ఇస్మాయిల్ను విశిష్ట హైకు విమర్శకులు అని కూడా చెప్పుకోవచ్చు.